సాతవాహనస్ పార్ట్ 50. ఇందులో మనం శివశ్రీ శాతకర్ణి కోసం అయితే కవర్ చేస్తున్నాము. సో ఈ శాతవాహన టాపిక్ మనం జోగినాయుడు బుక్ నుంచి అయితే కవర్ చేసాం. సో లాస్ట్ వీడియోలో మనం గార్నర్ శాసనం వరకు కూడా చూసాం. గార్నర్ శాసనం అలానే మనకేంటంటే ఇంకో శాసనం ఉంది, అదేంటి జూనాగఢ్ శాసనం. ఈ రెండు కూడా వేసినది రుద్రదాముడు అనమాట. అయితే రుద్రదాముడు కూతురు ధామినికను ఇచ్చి వివాహం ఎవరికి చేశారు? శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేసినట్లు మనకి రుద్రదాముడు జూనాగఢ్ గార్నర్ శాసనంలో పేర్కొన్నారు. అలానే కన్హేరి శాసనంలో కూడా మనకు తెలుస్తుంది. కన్హేరి శాసనంలోని వీళ్ళు అంటే శాతవాహనులు మొట్టమొదటిగా సాంస్క్రిట్ భాషని ఉపయోగించారనమాట. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.